హాయ్ ఫ్రెండ్స్, 10 డేస్ అయిపోతుందండి. ఇవన్నీ కూడా మనము కింద నుంచి పైకి, పైనుంచి కిందకి తిప్పుకుంటుంటాం కదండి. అలా కొంచెం చేసేసుకుందాము. అన్ని ప్లాంట్స్కి కూడా కొంచెం అలానే మనకి ఆక్సిజన్ అనేది అండ్ సాయిల్ ఎలా ఉందనేది కూడా మనకి తెలుస్తుంది. ఇది తప్పకుండా పాటించండి ఫ్రెండ్స్. ఈజీగా పెంచుకోవచ్చు ప్లాంట్స్ అనేవి. ఇలానే అన్నిటికీ అండి. ఏవైతే ఎక్స్ట్రా ప్లాంట్స్ మొలిచి ఉంటాయో అవన్నీ రిమూవ్ చేసేసేయాలండి. సాయిల్ని కొంచెం లూజ్ చేసుకోవాలా. దీనివల్ల ఏంటంటే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా రూట్స్కి సఫిషియెంట్గా అందుతాయి. ఓకేనండి, జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుందండి. అన్నిటికీ కూడా అండి మళ్ళీ ప్రతి ప్లాంట్కి ఇలా చేసుకోవాలండి. ఈ సమ్మర్లో మరీ అండి, ఎందుకంటే ఎండిపోతూ ఉంటాయి. ఎంత వాటర్ చేసి ఎన్ని టిప్స్ చేసినా, ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా. సో ఇవి మాత్రం చిన్న టిప్స్ అండి. మంచి నీట్గా చూసుకోవాలి. చూడండి, సాయిల్ అంతా కూడా నాకు చాలా చక్కగా ఉంది. మీకు ఎర్త్ వామ్స్ అన్నీ రకరకాలు చాలా కనిపిస్తున్నాయి. ఫెర్టిలైజర్స్ 15 డేస్కి వన్స్. తర్వాత ఇవి డ్రై అయిపోకుండా ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటానండి. పాటించకపోతే మనం ఎంతో చక్కగా పెంచుకున్న ప్లాంట్స్ అన్నీ కూడా చచ్చిపోతూ ఉంటాయి. అవి ఇంకా చాలా బాధేస్తుంది. అలానే చూడండి, మొగ్గలన్నీ కూడా రేపు పూయడానికి రెడీగా ఉందండి. మందారాలు చాలా మొగ్గలైతే పెట్టాయి చూడండి. అక్కడ 3-4 ఒక్కసారి బంచ్గా పెడతాయండి. ఇవి డైలీ పూసేస్తాయి. ఇంకా చూడండి, చిన్న టిప్స్ ఫాలో అయిపోతే మనకి సరిపోతాయండి. పెద్దవి ఏం అవసరం లేదు. సాయిల్ అంతా ఇలా నీట్గా చేసేసుకోవాలండి. చూడండి, డ్రై అయిపోయింది సాయిల్. 15 డేస్కి వన్స్, లేకపోతే 1 వీక్కి కొంచెం ఎక్కువ ఇచ్చే బదులు కొన్ని ఇచ్చేస్తే సరిపోతాయండి మనకి. ఈరోజు ఎక్కువ ఎండ లేదండి. కాకపోతే ఏంటంటే ఎండ ఎక్కువ తగిలి కూడా ప్లాంట్స్ కొన్ని చనిపోయాయండి. మనం ఏం చేయలేకపోతున్నాం అలాంటి వాటికి. కొన్ని టిప్స్ ద్వారా కొన్నిటిని అయితే ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాను నేను. అలానే బ్లూమింగ్స్ని కూడా నేను తీసుకోగలుగుతున్నాను. ఇది పీచ్ కలర్ ఫ్లవర్ అండి. చిన్న టిప్స్తో నేను మల్లె మొగ్గల్ని అలానే చాలా బ్లూమింగ్స్కి రెడీ అయిపోయి ఉన్నాయి. అలానే మళ్ళీ మందారము, ఇది రెడ్ మందారం అండి. అన్నీ చిగుళ్ళు పెట్టడం స్టార్ట్ చేశాయి. నా టిప్స్ అని ఫాలో అవుతున్నారని అనుకుంటాను. సో మీకు చెప్పినట్టు కొంచెం సాయిల్ని, మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా సాయిల్ని చిన్న టిప్స్ అండి. మనం ఏమైనా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. pH వైజ్ సాయిల్ని చెక్ చేసుకోవాలి. అలానే డైరెక్ట్ రూట్స్కి పోసేయకుండా సాయిల్ని కొంచెం వెట్గా లాగా చేసుకొని అప్పుడు కింద నుండి పైకి, పై నుండి కిందకి అనుకున్న తర్వాత సాయిల్ని లూజ్ చేసుకున్న తర్వాత మనము అప్పుడు ఫెర్టిలైజర్ ఏది ఇచ్చిన రూట్స్కి డైరెక్ట్ అందుతుంది. అండ్ ఆక్సిజన్ కూడా రిలీజ్ చేసి కావాల్సినటువంటి మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా రూట్స్కి వెళ్తాయి. అలానే స్టెమ్స్కి వెళ్తాయి. అలానే నేను రకరకాల ఫెర్టిలైజర్స్ చెప్పాను మీకు. అవి కొంచెం యూజ్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. మనకి ఎప్పుడూ కూడా అది ఎంత చిన్న గార్డెన్ అయినా, పెద్ద గార్డెన్ అయినా మనకి చక్కగా గ్రీనరీగా ఉంటుంది. బ్లూమ్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు కనిపిస్తూనే ఉందని అనుకుంటానండి. మల్లెపూలు చాలా రకాలైన చాలా పూసాయండి. నేను అన్ని దేవుడికి పెట్టేయంగా కొంచెం ప్లాంట్స్కి అలానే ఉంచేసాను, ఎందుకంటే చక్కటి అందాన్ని ఇస్తాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, రేపటికి మల్లె మొగ్గలు రెడీ అయిపోయాయి. ఈరోజు ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటంటే అండి, ఈ ఫెర్టిలైజర్ మీకు కనిపిస్తూనే ఉందనుకుంటాను. ఏంది ఇలా ఉంది అనుకోవచ్చు. ఇది బియ్యం కడిగిన నీళ్ళతో పాటు నేను నార్మల్ ఒట్టి నీళ్ళు ఇవ్వనండి. వాటిలలో ఏదో ఒకటి మిక్స్ చేసి ఇస్తాను. ఎందుకంటే దానివల్ల రూట్స్కి మనము బిఫోర్ సన్సెట్ లేదంటే బిఫోర్ సన్ రైజ్, దీని 2 ముందల్లే ఇస్తానండి. ఎందుకంటే డైరెక్ట్ ఎండలో కూడా మనం వాటరింగ్ చేసేస్తే ప్లాంట్స్ తట్టుకోలేవు అంత వేడిని, అంత చల్లదనాన్ని. అందుకని ఏం చేస్తానంటే అండి, సన్సెట్ తర్వాత ఇస్తాను, 6 ఆ టైంకి. తర్వాత మనకి సన్ రైజ్ అయ్యే ముందు ఇస్తానండి, అంటే మార్నింగ్ 7 లోపు, 6:30 లోపు. ఈరోజు ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటంటే అండి, వాటర్, దాంట్లో మనకి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అంత ప్లాంట్స్కి తగ్గట్టు కాఫీ పొడి మీకు ఆల్రెడీ షార్ట్స్లో చెప్పున్నాను, చెక్ చేయండి. ఆ 2 మిక్స్ చేసి ఇస్తే మనకి కాఫీ పొడిలో ప్లాంట్స్కి కావాల్సిన ఫాస్ఫరస్, నైట్రోజన్, అలానే
పొటాషియం ఇవన్నీ కూడా ప్లాంట్స్కి కావాల్సినటువన్నీ కూడా సఫిషియంట్గా దొరుకుతాయండి. మీరు ట్రై చేయండి. ఏదో రకమైన ఫెర్టిలైజర్ అయితే మనము 15 డేస్కి వన్స్ మాత్రం ఇవ్వాలండి కంపల్సరీ. మనకు ఎలా అయితే బూస్టింగ్ ఉంటుందో ప్లాంట్స్కి కూడా అలా బూస్టింగ్ ఉంటుంది. నేను సాయిల్ అన్నీ సాఫ్ట్ చేసేసిన తర్వాత ఇంకన్నిటికీ ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఇచ్చేస్తున్నాను. నేను ఫెర్టిలైజర్స్ ఇవ్వడం కూడా 2-3 వెరైటీస్లో ఇస్తానండి. ఇప్పుడు మీకు ఎలా అయితే రూట్స్లో పోస్తున్నానో అలానే మళ్ళీ స్ప్రే బాటిల్లో కూడా తీసుకొని ఈ స్టెమ్స్కి మొత్తానికి కూడా నేను స్ప్రే చేస్తానండి. దానివల్ల ఏంటంటే స్టెమ్స్ అన్నీ కూడా మనకి వెట్గా ఉంటాయి. అర్థమవుతుందా అండి? చిన్న చిన్న టిప్స్ అండి. చిగుర్లు పెట్టడం స్టార్ట్ చేసాయి ఆల్రెడీ నావి, మీరు చూడొచ్చు. ఇది మనం ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియోలో చూస్తే ప్లాంట్స్ అన్నీ కట్ చేసి పెట్టానండి. దాని ద్వారా ఎన్ని రకాల ప్లాంట్స్ గ్రో అయ్యాయో చూడొచ్చు మీరు. చూడండి, అన్ని చిగుళ్ళతో పాటు మొక్కలు, రకరకాలైనటువంటి కలర్స్, మనం మిక్సప్ కలర్స్ కూడా చేసుకోవచ్చండి. అది కూడా మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానివల్ల మనకి కలర్స్ వైట్ రెడ్ మిక్స్ చేసామనుకోండి, ఫ్లవర్లోనే వైట్ రెడ్ 2 టైప్స్ ఆఫ్ కలర్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఇన్ 1 ఫ్లవర్లో. సాయిల్ అన్నీ కొంచెం లూజ్ చేసేసుకొని అన్ని ప్లాంట్స్కి ఇది చేసేసుకోవాలండి. తప్పకుండా పాటించండి ఫ్రెండ్స్. చిన్న చిన్న టిప్స్. మనం ఎలా అయితే ఎండకి తట్టుకోలేమో అవి ప్లాంట్స్ అండి ఎంత డెలికేట్గా ఉంటాయి. వాటికి కూడా మనము లైఫ్ ఇచ్చిన వాళ్ళం అయిపోతాం. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు ఒకసారి స్ప్రే బాటిల్లో కూడా పోసుకొని స్ప్రే చేసుకోండి. డైలీ నేను 3-4 టైమ్స్ స్ప్రే చేస్తాను. పడుకునే ముందు కూడా నేను స్ప్రే చేస్తానండి. ఎందుకంటే ఆ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలి. తెచ్చుకోవడమే కాదండి, వాటిని పెంచడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. మీకు అర్థమైందని అనుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా నన్ను అడగండి, నేను తప్పకుండా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మొగ్గ 2 లేయర్స్ 3 లేయర్స్లో ఫామ్ అయిన మొగ్గ అండి. చాలా పెద్దది ఫామ్ అయింది అండ్ చిగుళ్ళు కూడా పెడుతున్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను మల్లె చెట్లని ఎలా పెంచుకోవాలనేది. ఇది ఇంకో రకం మందారం అండి, రెడ్ మొగ్గలేస్తున్నాయి. అదే మీరు ఇక్కడ చూసారనుకోండి, మీకు చూడండి ఎన్ని రకాల బ్లూమింగ్స్కి రెడీ ఉన్నాయో. అలానే ఇదొక రకం. ఓకేనా ఫ్రెండ్స్? అలానే దీన్ని నేను స్ప్రే బాటిల్ కనిపిస్తుంది కదా మీకు, ఈ స్ప్రే బాటిల్లో కూడా పోసుకొని పెట్టుకున్నానండి. వీటిని ఇట్లా స్ప్రే చేస్తానండి స్టెమ్స్కి, రూట్స్కి. మనకి చిగుర్లు పెడుతుంటాయి కదండి రూట్స్, వాటికి. ఇలా నేను పడుకునే ముందు నైట్ ఆఫ్టర్ 6 తర్వాత ఒకసారి, నైట్ 11-10 o'clockకి ఒకసారి. ఇక్కడ చూస్తే మీరు ఈ స్టెమ్ మొత్తం చిగుళ్ళు పెట్టుందండి. ఇట్లా చేయడం వల్ల అవి డ్రై అవ్వకుండా ఉంటాయి, బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఎస్పెషలీ ఎప్పటికప్పుడు ఎండిపోయినవన్నీ ఆకులన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వాటి వల్ల వేరే వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ చూడండి ఎంత పెద్ద మొగ్గ పెట్టున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. ఇది సారి నర్సరీలో కొత్తగా అనిపించిందండి. మీకు చూడడానికి వైట్ అనిపించవచ్చు, బట్ ఇది పీచ్ కలర్. సో అన్ని మొగ్గలు పెట్టున్నాయి చూడండి. చూసారంటే 3-4 ఉన్నాయి, ఇందులో 3-4 ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి. సో ఈ టిప్స్ అన్నీ మీకు పాటిస్తారనుకుంటున్నాను. ఏవైతే ఇట్లా ఎక్స్ట్రా ఉన్నాయో ప్లాంట్స్ అవన్నీ తీసేసేయండి. ఇలా స్ప్రే బాటిల్తో నేను డైలీ 2-3 టైమ్స్ అయినా స్ప్రే చేస్తానండి. అలా చేయడం వల్ల గ్రీనరీగా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి లీవ్స్, స్టెమ్స్, రూట్స్. పీహెచ్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాలండి. ఎప్పుడు డ్రై అవ్వకుండా ఉండాలి ప్లాంట్. ఎండిపోయినవన్నీ తీసేసుకుంటే ఇప్పుడు మంచిగా చిగుళ్ళు పెడతాయి. దానివల్ల ప్లాంట్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు? ఆకులకే కాకుండా స్టెమ్స్కి కొట్టండి. స్టెమ్స్కి కొట్టడం వల్ల లీవ్స్ అన్నీ కూడా ఆకులు పెట్టే దగ్గర మంచి గ్రోత్ తీసుకొని ఎండిపోకుండా మళ్ళీ చక్కగా చూడండి
స్టెమ్స్ తయారు చేసేసుకుంటుంటాయి. ఆకు దగ్గర పెరగాల్సిన చోట స్టెమ్మే తయారైపోతుంది మనకి. మీ టిప్స్ అన్నీ ఫాలో అవుతారనుకుంటానండి. నాకు డైరెక్ట్ సన్ పడుతుందండి, బట్ సన్ పడేటప్పుడు నేను కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాను. దానివల్ల కొన్ని ఇలా కొంచెం ఇంకా నా గార్డెన్ మినీ గార్డెన్ అయితే సేఫ్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.